రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ తాడేపల్లిలో ఫ్లెక్సీలు వెలిశాయి. మన రాజధాని మన మావిగన్ మన ఆంధ్రప్రదేశ్ పేరుతో జాతీయ రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు మావిగన్ పై కూటమి నేతలతో పాటు కమ్యూనిస్టులు సైతం సెటైర్లు వేస్తున్నారు. జగన్ మావిగన్ దగ్గరే ఆగారు, వాటికన్ అనలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం చంద్రబాబు. మా విజన్ మావిగన్ అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రకటన ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానుల మైండ్లోకి డీప్ గా వెళ్లిపోయింది. తాడేపల్లిలో మావిగన్ కి మద్దతుగా వైసీపీ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వన్ పార్టీ వన్ ఫ్లాగ్ వన్ ఎజెండా అంటూ జగన్ ఇంటి ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి వద్దు, 3 జిల్లాల మావిగన్తోనే అభివృద్ధి అంటూ మరో ఫ్లెక్సీ పెట్టారు. యువతకు ఆదర్శం, సమాజానికి అండా మావిగన్ అంటూ ఇంకో ఫ్లెక్సీ వేశారు. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే రావాలి జగన్ కావాలి మావిగన్ అంటూ జాతీయ రహదారి పొడవునా వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. మావిగన్ పై సెటైర్లు వేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మావిగన్ వాటికన్ అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. మావిగన్ అంటాడు, మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. మావిగన్ అంటూ జగన్ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారన్నారు సిపిఎం నేత బివి రాఘవులు. 12 ఏళ్లైనా ఏపీకి రాజధాని లేనందుకు చంద్రబాబు జగన్ సిగ్గుపడాలన్నారు. 12 ఏళ్లైనా రాష్ట్రాన్ని స్థిరపరచుకోలేకపోయాం, దానికి సిగ్గుపడాలి. దానికి మొదటి సిగ్గుపడాల్సిన వాడు జగన్, రెండవ సిగ్గుపడాల్సిన వాడు చంద్రబాబు. వాళ్ళిద్దరూ సిగ్గుపడటం లేదు. మొత్తం మీద అమరావతిని స్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సహకరించడం మంచిది. సీనియర్ నేతలు మావిగన్ ప్రతిపాదనపై చులకనగా మాట్లాడడం సరికాదన్నారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. జనరల్గా హిందువులందరికీ కూడా కాశీ, తిరుపతి, అయోధ్య అనేది హిందువులకి ఒక భక్తి ప్రదేశాలు. ముస్లింకైతే మక్కా, క్రైస్తవులకైతే వాటికన్ అని చెప్పని మనందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికన్ని అవమానించే విధంగా, అంటే మావిగన్ని వేస్టు వాటికన్ వేస్ట్ అనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడంటే మతాల మధ్య ఏ విధంగా చిచ్చు పెడతాడనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందరూ మావిగన్ కు మద్దతు తెలపాలని వైసీపీ అంటుంటే ఇప్పటికైనా జగన్ అమరావతికి సహకరించాలని కూటమి నేతలు కమ్యూనిస్టులు చెబుతున్నారు.